నమస్తే అండి, రుచుల వనానికి స్వాగతం. ఏమండి, రోజు అదే ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టేసిందా? పోనీ హెల్తీగా ఏదైనా తిందామంటే టేస్ట్ ఉండదేమో అని భయమా? అయితే ఈరోజు నేను చేసే ఈ నో మైదా నో పిండి బ్రేక్ఫాస్ట్ చూడండి. ఓట్స్, రవ్వ ఇంకా బోలెడన్ని కూరగాయలతో చేసే ఈ రెసిపీ తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి బఠానీ వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. నూనె కాగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ జీలకర్ర ఫ్రై అయ్యాక దానిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి 1 నిమిషం వరకు వేయించండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పచ్చి బఠానీ వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇలా వేగాక దానిలో 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు క్యాబేజీ తరుగు, ఇంకా 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు వేగాక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లో 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోనికి తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నూనె, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కొంచెం పిండి తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో మనం ముందుగా రెడీ చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా 3 వైపులా జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి. ఇలా అన్నీ రెడీ అయ్యాక స్టవ్ మీద తవ పెట్టుకొని కొంచెం నూనె వేసి వీటిని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోనికి తీసేయడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇది తింటే మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి వేయదండి, అంత ఫిల్లింగ్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన రుచుల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి హెల్తీ రెసిపీతో కలుద్దాం. సెలవు.